ఈ మధ్య మా రిలేటివ్స్ వాళ్ళ ఎవరో ఓ చిన్న పిల్లాడండి మా ఇంట్లో 2, 3 గంటలున్నాడు. నన్ను ఒక రకంగా ఆడుకున్నాడండి. వాడి కోరికలు కళ్ళు తిరిగిపోయాయి నాకు. అయితే ఒకప్పుడు తెనాలి రామకృష్ణ స్టోరీ గుర్తొచ్చిందండి. తెనాలి రామలింగడు, పెద్దనామాచ్యుడు ఇద్దరూ కూడా రాయలవారి ఆస్థానంలో ఉండేవారు కదా! ఒకసారి తెనాలి రామలింగడికి, పెద్దనామాచ్యుడికి చిన్న గొడవ అవుతుంది. ఏంటంటే తెనాలి రామలింగడు పిల్లల కోరికలు తీర్చడం అంత ఈజీ కాదు అంటాడు. కానీ పెద్దనామాచ్యుడేమో డబ్బు ఉంటే ఏవైనా తీర్చొచ్చయ్యా చాలా ఈజీ అంటాడు. అయితే ఇద్దరం కలిసి మీరు మీరు తండ్రి, నేను వాళ్ళ కొడుకుని, మన ఇద్దరం కలిసి అలా బయటికెళ్దాం అంటాడు. ఇద్దరు కలిసి బయటికెళ్తారు. తెనాలి రామలింగడు పిల్లాడు కదా మరి. వాడు రకరకాలు అడుగుతుంటాడు. ఒక చిన్న సంచి అడుగుతాడు, చేతి సంచి. దాంట్లో రకరకాల బొమ్మలు అడుగుతాడు. అన్నీ కొనిచ్చేస్తారు. తిరిగొచ్చేస్తుంటే లాస్ట్‌కి కోట దగ్గరికి వచ్చేటప్పుడు ఒక పెద్ద ఏనుగు కనిపిస్తుంది. ఆ ఏనుగు కొనివ్వండి అంటాడు. ఆ ఏనుగు కూడా కొనేస్తాడు. ఇంకా లోపలికి వచ్చేసే ముందు చూసావా ఎంత ఈజీయో అంటారు పెద్దనామాచ్యుడు. నాకేమీ లేదు, నేను వెళ్ళిపోతాను. ఆ ఏనుగుని ఈ సంచిలో పెట్టిచ్చేస్తే పట్టుకెళ్ళిపోతానంటాడు.